హాయ్ వ్యూవర్స్, ఈరోజు ఎవరైతే 10th పాస్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. ఇంకొకటి ఏంటంటే ప్రతి పిల్లలు పాస్ అవ్వాలని లేదు, కొందరు ఎవరో ఒకరిద్దరు ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు వాళ్ళ మనస్తాపానికి గురి చెంది వాళ్ళు ఏమైనా అగాత్యాలు చేసుకోవాలనుకుంటారు. అట్లాంటివి చేసుకునే ముందు మీ మదర్ గురించి, మీ ఫాదర్ గురించి, మీ ఫ్యామిలీ గురించి ఆలోచించండి. ఆలోచించి ముందుకు స్టెప్ తీసుకోండి. మీరు సప్లీలు రాసుకునే ఆప్షన్ కూడా ఉంది మీకు. ఒకవేళ సప్లీలో కూడా మళ్ళీ మీరు ఫెయిల్ అయినా కూడా మీరంతా ప్రాబ్లంకి గురవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కువ టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మనకి చేతి వృత్తి పనులు చాలా ఉన్నాయి. నాయి బ్రాహ్మణ కుటుంబాలే కాకుండా ఇంకా వేరే కుటుంబాలకు కూడా మనం ఎవరైతే 10th ఫెయిల్, ఇంటర్ ఫెయిల్, నేను రీసెంట్ గా కూడా చూస్తున్నా, ఏంటంటే వార్తలలో వింటున్నా, మొన్న ఇంటర్ రిజల్ట్స్ వచ్చినప్పుడు కూడా ఇట్లా ప్రాబ్లం క్రియేట్ చేసుకొని వాళ్ళు చనిపోవాలనుకోవడం అట్లాంటివి చేస్తున్నారు. పిల్లలు మీరు అలాంటి అగాత్యాలు అస్సలు చేసుకోవద్దు. మీకోసం మీ ఫ్యామిలీ ఆధారపడి ఉంది. మీ ఫ్యామిలీ కోసం మీరున్నారనే ధైర్యంతో వాళ్ళు ఎన్ని కష్టాలు ఉన్నా కూడా ఫ్యామిలీ ముందుకు నెట్టుకుంటూ వస్తుంది కుటుంబాన్ని. కాబట్టి మీరు ఇలాంటి అగాత్యాలు చేసుకోకుండా ఉండాలి. మీకు ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చి మీరు మళ్ళీ సప్లీ రాసినాక కూడా ఫెయిల్ అయినాం అనుకుంటే నాది ఒక అకాడమీ ఉంది, హెయిర్ అండ్ బ్యూటీ నేర్పిస్తుంటే. నేను ఇప్పుడు మేకప్ అకాడమీ కూడా స్టార్ట్ చేసిన మీ అందరి కోసం. నాకు చదువు అంటే చాలా ఇష్టం. మీరు చదువుకునే వాళ్ళు ఎవరు ఈ ఫీల్డ్లోకి రావాల్సిన అవసరం లేదు. ఎవరైతే చదువు వదిలేస్తున్నారు, ఎవరైతే చదవలేని అని అనుకుంటున్నారు, వాళ్ళకి అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి మా అకాడమీలో జాయిన్ కావచ్చు. మేము తక్కువ బడ్జెట్లోనే, తక్కువ రేట్లోనే మేము వాళ్ళకి నేర్పిస్తున్నాం, ఉపాధి కూడా కల్పిస్తున్నాం. వాళ్ళకి వెంటనే ఉపాధి కలిగేటట్టు కూడా మేము చేస్తున్నాం. కాబట్టి మీరు ఇలాంటి చిన్న చిన్న 10th ఫెయిల్, ఇంటర్ ఫెయిల్కే మీరు చిన్న దానికి మనస్తాపానికి గురి చెంది అగత్యాలు చేసుకోకుండా ఉండండి. మీరు ఖచ్చితంగా మీ లైఫ్లో మీరు ముందుకు పోగలుగుతారో, పోయేటట్టు కూడా మనం చేద్దాం. మన చాలా అకాడమీస్ ఉన్నాయి. మీరు ఏదైనా ఒక అకాడమీలో మీరు జాయిన్ కావచ్చు. మంచి మీకు చదువు పరంగా పోకపోయినా కూడా మీకు పని పరంగా ముందుకు పోయేటట్టు మంచి చేతి వృత్తి పనులు ఉన్నాయి. అవన్నీ నేర్చుకోండి. మీరు నేర్చుకొని ముందుకు పోవాలి. ఎవరు చెడుగా ఆలోచించి వాళ్ళు అగాత్యాలు చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. చదువుకునే వాళ్ళని మేము చాలా ప్రోత్సహిస్తాం. చదువుకునే వాళ్ళు చదువుకోండి. ఎవరైతే ఫెయిల్ అవుతున్నారో వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం అనుకుంటే మా అకాడమీని సంప్రదించండి. నాది హెయిర్ అండ్ బ్యూటీ అకాడమీ ఉంది, మేకప్ అకాడమీ ఉంది. థ్యాంక్ యూ.